ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ స్టీఫెన్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. చాలామంది క్రైస్తవులు చర్చ్కి వెళ్ళి బైబిల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే బైబిల్ కాలేజీకి వెళ్ళి ఎక్స్ట్రా నాలెడ్జ్ నేర్చుకుంటారు. చర్చిల్లో చెప్పలేని విషయాలు బైబిల్ కాలేజీలో ఏం నేర్పిస్తారు? బైబిల్ కాలేజీ వెళ్ళకుండానే అటువంటి నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోవాలని ఉందా? మేము మీకోసం ఈ థియాలజీ కోర్స్ మేము ప్రారంభించాము. ఈ థియాలజీ కోర్సులో ఈ సిస్టమేటిక్ థియాలజీలో 10 కేటగిరీస్ ఉంటాయి. ఈ 10 కేటగిరీస్లో బిబ్లియాలజీ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చాము, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు థియాలజీ ప్రాపర్ మనం నేర్చుకోబోతున్నాము. అందులో త్రిత్వం అనే టాపిక్ గురించి మనం పరిశోధిస్తున్నాము. ఇందులో ఆల్రెడీ 3 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 4 మనం చూస్తున్నాము. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరిశోధిస్తున్నాము. ఎవరైతే త్రిత్వాన్ని నమ్మరో, అంటే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని నమ్మరో, వారితో వాదించడానికి కాదు ఈ క్లాసులో. తండ్రి కుమారుడిని పరిశుద్ధాత్మని నమ్ముతున్నారో వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి ఈ క్లాసుల్లో చెప్తున్నాము. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అందాలి అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఈ నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. మీలో విశ్వాసం పెరిగితే మీరు ప్రతి విషయంలోనే అభివృద్ధి పొందుతారు. కిందటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారని పాత నిబంధనలో మనం చూసాము. అలాగే కుమారుడు తండ్రి ఒకే స్థలంలో ఒకే వాక్యంలో వేరువేరుగా ఉన్నారనేసి మనం చూసుకున్నాము. ఈరోజు క్లాస్ 4లోని మిగతా అంశాలను మనం నేర్చుకుందాము. తండ్రి పరిశుద్ధాత్మ వేరువేరుగా కనబడుతున్నారు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో ఒకే వాక్యంలో వేరువేరుగా కనబడుతున్నారనేసి మనం వాక్యాన్ని చూసి తెలుసుకోబోతున్నాము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వాక్యము. ఈ వాక్యాన్ని మీరు ఒకసారి బైబిల్ తీసి చదవండి. మీరు వాక్యాన్ని పరిశోధిస్తే ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఇక్కడ తండ్రి కనబడుతున్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడుతున్నారు. ఇక్కడ ఒకే వచనంలో తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడుతున్నారు. తండ్రి అయిన దేవుడు యెహోషువ ఆత్మ పొందినవాడు అని చెప్పే విధానం మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఉన్నారనేసి ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. నెక్స్ట్ కీర్తనలో 51వ అధ్యాయము 11వ వాక్యము. మీరు ఈ వాక్యాన్ని పరిశోధిస్తే, దావీదు తండ్రికి ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని బతిమలాడుతున్నాడు. తండ్రి పరిశుద్ధాత్మ ఇద్దరు ఉన్నారని గ్రహింపు దావీదుకి కలిగి ఉన్నాడనేసి మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాము. నెక్స్ట్ 4th పాయింట్ మనం చూద్దాము. ప్రతి వ్యక్తి సంపూర్ణమైన దేవుడు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ త్రిత్వ సిద్ధాంతానికి అర్థం చేసుకోవడానికి 4 ప్రతి వాక్యాలు ఉన్నాయనేసి. అందులో ఫస్ట్ పాయింట్ దేవుడు ఒక్కడే. సెకండ్ పాయింట్ దేవునిలో బహుళత్వం ఉన్నది. థర్డ్ పాయింట్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, ముగ్గురు ఒకటే కాదు అని మనం చూసాము. ఇప్పుడు 4th పాయింట్ ప్రతి వ్యక్తి సంపూర్ణమైన దేవుడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు ఉన్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజుల్లో మన క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వినబడుతుంది పరిశుద్ధాత్మ, కానీ పరిశుద్ధాత్మ అంటే దేవుడు అనే సంగతి మర్చిపోయారు. ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవులకి పరిశుద్ధాత్మ అంటే అగ్ని, పరిశుద్ధాత్మ అంటే అభిషేకము, పరిశుద్ధాత్మ అంటే గాలి, పరిశుద్ధాత్మ అంటే నూనె, పరిశుద్ధాత్మ అంటే బలము, ఇంకా కొన్ని రకాలుగా చూస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ అంటే దేవుడు అని చూడట్లేదు. ఇటువంటి ఆలోచనలకి వచ్చేసి పరిశుద్ధాత్మకి ఏవైతే పోలికలు ఉన్నాయో ఆ పోలికల్ని వ్యక్తిగా మార్చేశారు, కానీ పరిశుద్ధాత్మని దేవుడిగా చూడట్లేదు. ఇది చాలా విచారమైన సంఘటన. అగ్ని పరిశుద్ధాత్మ కాదు, నూనె పరిశుద్ధాత్మ కాదు,
నీళ్ళు పరిశుద్ధాత్మ కాదు, పావురం పరిశుద్ధాత్మ కాదు, గాలి పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో దేవుడు చేసినట్లాగా దేవుడు మాత్రమే చేయగలిగినగా చెప్పబడిన కార్యాలు ముగ్గురు చేస్తున్నారు. ప్రతి వ్యక్తి సంపూర్ణమైన దేవుడు అని చెప్పినప్పుడు ఎందుకు అలాగంటున్నామో అని మనం గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే, త్రిత్వంలోని ఏ వ్యక్తి ఎక్కువ కాదు, ఏ వ్యక్తి తక్కువ కాదు. ఆ ముగ్గురు సమానమే, ఆ ముగ్గురు నిత్యులే, ఎవరికి వారే సంపూర్ణమైన దేవుడు. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతమంది అయితే ఈ విధంగా అర్థం చేసుకుంటారు, దేవుడు ఒక్కడే అన్నారు కాబట్టి దేవునిలో ముగ్గురు ఉన్నారా కనుక ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి 33.3% కలిగి ఉన్నారు అనేసి భ్రమపడతారు. 33.3% ఒక ఆయనకి, 33.3% మరొక ఆయనకి, 33.3% ఇంకొక ఆయనకి, ఈ విధంగా కొంతమంది అనుకుంటారు. ఇలాగ ఆలోచించినది దైవ దోషణ అవుతుంది. తండ్రి అయిన దేవుడు 100% దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు 100% గాడ్, పరిశుద్ధాత్మ 100% గాడ్, ఎవరికి వారే సంపూర్ణమైన దేవుడు. బైబిల్ ఆ విషయమే తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడు దాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరిశోధిద్దాము. బైబిల్లోని దేవుడు చేసినట్లాగా లేదా దేవుడు మాత్రమే చేయగలిగినగా చెప్పబడిన కార్యాలు వీళ్ళు ముగ్గురే చేశారు. ఒక పనిలో దేవుడు ఒక్కడే చేయగలడు, దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు, అటువంటి కార్యాలు ముగ్గురు కలిసి చేశారంటే దానికి అర్థం ఏంటండి? ఎవరికి వారే సంపూర్ణమైన దేవుడు అనేసి మనం గుర్తించాలి. అంతేకాదు వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడ్డారు అన్నానికి కూడా వీల్లేదు. యేసుప్రభు గారు తండ్రికి ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తం జరుగును గాక అంటున్నారనేసి ఇక్కడ యేసుప్రభు ఏమీ తక్కువ ఏమీ కాదు. దానికి అర్థం అది కాదు, వాళ్ళు ముగ్గురు సమానమే. ఫస్ట్ పాయింట్ మనం చూద్దాము. ఈ సృష్టిని దేవుడు మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే సృష్టికర్త. అదృశ్యమైనవి, ఆకాశం ముందున్నవి, భూమి మీద ఉన్నవి, కలిగిన సమస్తమును త్రివేక దేవుడే సృష్టించాడు అని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 మీరు చదవండి. అలాగే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం మీరు చదవండి. మీరు చదివారా? మీరు గమనించారా? 26వ వాక్యంలో నా పోలికన చొప్పున అని లేదు, మన పోలికన చొప్పున అని ఉన్నది. మన అంటే అర్థము బహుళిత్య పదము, అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వారికి వారు మాట్లాడుకున్నప్పుడు మన పోలికను చొప్పున నరులను చేద్దాము అని చెప్పుకున్నట్లుగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన పోలికన చొప్పున నరుల్ని చేద్దాము అని వారిలో వారు మాట్లాడుకున్నట్లుగా ఈ వాక్యం కనబడుతుంది. మీకు అర్థమైందా? నా పోలికని చొప్పున నరుల్ని చేద్దాము అని చెప్తే ఏకవచనంగా కనబడుతుంది, కానీ ఇక్కడ అలా చెప్పలేదు. మన పోలికన చొప్పున నరుల్ని చేద్దాము అని చెప్పారు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సృష్టికర్తలే అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి పాత్ర. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఈ వాక్యంలో నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఈ వచనంలో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. సో తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి చేయడంలో తండ్రి అయిన దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనిసి మనకి ఈ వాక్యాల ఆధారంగా మనకు అర్థమైంది. ఇప్పుడు కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యము, కలిగి ఉన్న ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ కుమారుడు గురించి చెబుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి. కొలసీలు 1వ అధ్యాయము 16, 17 వాక్యాలు చదువుకుంటే ఈ వాక్యాన్ని మీరు పరిశోధిస్తే ఆకాశంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ కంటికి కనిపించినవి
కనిపించినవి, కనబడలేనివి, సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రదేశాలు సర్వము ఆయన అందు సృజించబడిను. ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక మీరు మొత్తం పరిశోధిస్తే ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారో మనకి అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు ఇవి. ఈ వాక్యాలను బట్టి ఈ సృష్టి చేయడంలో కుమారుడు పాత్ర కూడా ఉన్నదనేసి ఈ వాక్యాలను ఆధారంగా మనం తెలుసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి చూద్దాము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వాక్యము. దేవుని ఆత్మ నన్ను సృజించును, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సృష్టించాడు. ఈ వాక్యాన్ని ఆధారం బట్టి ఈ సృష్టి చేయడంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కూడా ఉన్నది. ఈ వాక్యాన్ని అన్ని ఆధారం చేసుకొని ఈ సృష్టి చేయడంలో త్రిత్వం పాత్ర ఉన్నది. అందులో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. నెక్స్ట్ యేసు ప్రభు యొక్క శరీర ధారణ, ద ఇన్క్రేషన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారై రావడానికి త్రివేక దేవుడు పాత్ర ప్రణాళిక ఉన్నది. ఇందులో తండ్రి పాత్ర ఉంది, కుమారుని పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మ పాత్ర ఉన్నది. మానవుడి విమోచన విషయంలో త్రిత్వంలో రెండో వ్యక్తి శరీరధారి ధరించవలసి వచ్చింది. కాబట్టి క్రీస్తు శరీరాన్ని ధరించడం విషయంలో త్రిత్వం ముగ్గురు పాత్ర ఉన్నది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వాక్యము. మీరు ఈ వాక్యాన్ని పరిశోధిస్తే ఇక్కడ పేతురు గారు యేసుప్రభు మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే మానవుల విమోచన కోసము యేసుప్రభు మరణించాలంటే శరీరాన్ని ధరించకుండా, శరీరధారిగా రాకుండా మరణించలేరు కదా. ఆయన మానవుల విమోచన కోసం ప్రాణం పెట్టాలంటే శరీరధారిగా రావాల్సిందే, మరొక అవకాశం లేదు. త్రివేక దేవుడి ఉద్దేశంగా కనబడుతుంది. నెక్స్ట్ యేసుప్రభు శరీర విషయంలో ముగ్గురు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో మనం చూద్దాము. తండ్రి దగ్గరికి వద్దాము. హెబ్రీ 10వ అధ్యాయము 5వ వాక్యము. మీరు చివరిలో గమనించినట్టయితే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నా కొరకు శరీరంను అమర్చితివి అని యేసుప్రభు గారు తండ్రితో మాట్లాడుతున్నారు. నీవు అని మాట్లాడుతూ నీవు నాకు శరీరాన్ని ధరించినావు అని యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు. సో యేసుప్రభు శరీర ధారణ, తండ్రి పాత్ర ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు కుమారుడి పాత్ర, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యము. ఈ వాక్యాన్ని పరిశోధిస్తే రక్షకుడు పుట్టాడు, కుమారుడు పుట్టాడు అని చూస్తున్నాము. హెబ్రీ 2వ అధ్యాయము 15-16 వాక్యం చదువుదాం. 15-16 వాక్యము మీరు పరిశోధిస్తే, ఆయనే మానవుల స్వభావాన్ని ధరించుకున్నాడు, ఆయన ఇష్టపడ్డాడు కనుకే, శరీరాన్ని ధరించడానికి ఇష్టపడ్డాడు కనుకే పుట్టారు, ఆయనే రక్తమాంసంలో పాలువాడయ్యాడు. నెక్స్ట్ ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 6-8 వరకు వాక్యాలు మనం పరిశోధిద్దాము. ఈ వాక్యాలను పరిశోధిస్తే తనకు తానే శరీరాన్ని ధరించుకోవడానికి, శిలువలో మరణానికి పొందడానికి ఇష్టపడినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ వాక్యాన్ని ఆధారం బట్టి కుమారుడి పాత్ర ఉన్నది. నెక్స్ట్ పరిశుద్ధాత్మ పాత్ర గురించి మనం చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యము. మనం ఈ వాక్యాలని పరిశోధిస్తే పరిశుద్ధాత్మ వలన కలిగింది అని మనకు తెలుస్తుంది. సో ఈ వాక్యాన్ని ఆధారంగా పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉన్నదనేసి మనకు తెలుస్తుంది. తండ్రి పాత్ర మనం చూసాము, అలాగే కుమారుడి పాత్ర మనం చూసాము, పరిశుద్ధాత్మ పాత్ర కూడా మనం చూసాము. యేసుప్రభు గారు శరీరాన్ని ధరించి రావడం అనేది ఇంకొక వ్యక్తుల వల్ల జరిగేది కాదు. ఇది దేవుని కార్యము, దేవుని వల్లే అవుతుంది, ఇంకా ఎవరో చేయలేరు. నెక్స్ట్ యేసుప్రభు మరణము, డెత్ ఆఫ్ క్రైస్ట్. ఇందులో కూడా ముగ్గురు పాత్ర ఉన్నది, ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కనుక ఎవరికి వారే దేవుళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. మొదటగా త్రిత్వము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వాక్యము. మనం పరిశోధిస్తే ఆయన మరణంలో దేవుడు నిర్ణయించినట్లుగా క్రీస్తు మరణించాలి. జగత్తు పునాది వేయక మునిపే త్రివేక దేవుడు నిర్ణయము అని మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ హెబ్రీయులు 9వ అధ్యాయము 14వ వాక్యం మనం పరిశోధిస్తే, నిత్యుడుగు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ తనకు తాను అంటే కుమారుడు దేవునికి అప్పగించుకున్న అంటే తండ్రికి అప్పగించుకున్న ఈ వాక్యాన్ని మీరు పరిశోధిస్తే త్రివేక దేవుళ్ళు యేసుప్రభు మరణంలో పాలు పొందుకున్నారు అని మనకు తెలుస్తుంది. యేసుప్రభు మరణం విషయంలో తండ్రి పాత్ర మనం చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యము, అతని నలుగుకొట్టుటకు కుమారునికి ఇష్టమయ్యేను. తండ్రి కుమారుని నలుగుకొట్టుకు ఇష్టపడను. నెక్స్ట్ కుమారుడు యోహాను 10వ అధ్యాయము 18వ వాక్యము మనం పరిశోధిస్తే, ఎవరు నా ప్రాణాన్ని తీసుకునే అధికారం లేదు, నిత్య అధికారం ఉన్నది, తీసుకునే అధికారం ఉన్నది. ఎవడును నా ప్రాణాన్ని తీసుకోలేడు వద్దంటే. కుమారుడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సో ఈ వాక్యంలో కుమారుడు పాత్ర ఉంది. యేసుక్రీస్తు మరణంలో పరిశుద్ధాత్మ పాత్ర గురించి చూద్దాము. హెబ్రీ 9వ అధ్యాయము 14వ వాక్యం మనం పరిశోధిస్తే, యేసుప్రభు నిత్యుడిగా ఆత్మ ద్వారాగా తనకు తానే దేవుడికి అర్పించుకున్నాడు. యేసుప్రభు మరణం విషయంలో కూడా త్రివేక దేవుడి పాత్ర ఉన్నది. ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉన్నదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ యేసుప్రభు పునరుద్ధానము, ఇందులో కూడా త్రిత్వం పాత్ర ఉన్నది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23-24వ వాక్యము మనం పరిశోధిస్తే, మరణము ఆయనను బాధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. సో జగతి పునాది వేయక మునిపే త్రివేక దేవుడు ఒక నిర్ణయం. ఇది క్రీస్తు రెండో వ్యక్తి శరీరధారై వచ్చి మరణించాలనేది త్రివేక దేవుడు నిర్ణయము. ఇక్కడ తండ్రి పాత్ర కూడా చెప్పబడింది, దేవుడు ఆయనను లేపిను అని. యేసుప్రభు పునరుద్ధానంలో తండ్రి పాత్ర చూద్దాము. 1 పేతురు 1వ అధ్యాయము 21వ వాక్యము మనం పరిశోధిస్తే, తనని మరణం నుండి లేపిన దేవుడు, దేవుడు అంటే ఇక్కడ తండ్రి. యేసుప్రభు పునరుద్ధానంలో తండ్రి పాత్ర ఉన్నది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 15వ వాక్యము మనం పరిశోధిస్తే, ఆ వాక్యంలో దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపును అని ఉంటుంది. దేవుడు అంటే ఇక్కడ తండ్రి అని అర్థము. కొత్త నిబంధనలోని తండ్రిని దేవుడు అని సంబోధించబడింది. కొత్త నిబంధనలోని తండ్రిని దేవుడు అని, కుమారుని ప్రభు అని, ఆత్మని పరిశుద్ధాత్మని అని సంభవించబడింది. నెక్స్ట్ కుమారుడిని చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం మీరు పరిశోధిస్తే, ఎవడు నా ప్రాణం తీసుకొనగలడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను. మీరు గమనించారా? దాని పెట్టుటకును అధికారం ఉన్నది, దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉన్నది. యేసుప్రభు గారు చెప్పిన మాటలు ఇవి. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, చనిపోవడానికి నాకు అధికారం ఉన్నది, మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధం అవడానికి కూడా అధికారం ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వాక్యము 14-16 వరకు మీరు గమనించినట్టయితే, దేవాలయం ముందు వ్యాపారం చేసేవారిని వారిని కొట్టి తరిమి నా తండ్రి ఇల్లు వ్యాపార ఇంటిగా చేయకూడదు అని చెప్పాను. 20వ వచనంలో మీరు గమనించినట్టయితే, ఈ దేవాలయము 40 సంవత్సరాలు కట్టేరే, నీవు 3 దినముల్లో దానిని లేపుదవా అన్నీరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాట నమ్మిరి. అంటే యేసుప్రభు గారు ఈ వ్యాపారస్తులందరినీ చెదరగొట్టి ఆ సందర్భంలో దేవాలయాన్ని కూల్చేయ్యా, నేను 3 రోజుల్లో లేపుతాను అన్నారు. దానికి అక్కడ ఉండేవారు, ఇది కట్టడం ఇన్ని సంవత్సరాలు పట్టింది, నువ్వు 3 రోజుల్లో ఎలా లేపేస్తావు అన్నారు. యేసుప్రభు గారు ఇక్కడ మాట్లాడుతుంది శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. నేను లేపుతాను అంటే ఇక్కడ యేసుప్రభు గారి ఉద్దేశము నేను తిరిగి లేస్తాను అని అర్థము. పునరుద్ధానము నా ఇష్టము, నేను తిరిగి లేస్తాను అని యేసుప్రభు గారు ఇక్కడ చెప్తున్నారు. యేసుప్రభు పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ పాత్ర ఉన్నదో లేదో చూద్దాము. రోమా 8వ అధ్యాయం 11వ వాక్యం మీరు పరిశోధిస్తే, మృతుల్లో నుండి యేసుని లేపిన వాణ్ణి ఆత్మ.
సో ఆత్మ యేసుని లేపును అనేసి ఇక్కడ ఉన్నది. పునరుద్ధానంలో త్రిత్వం పాత్ర ఉన్నది. అందులో తండ్రి పాత్ర ఉన్నది, కుమారుడి పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉన్నది. నెక్స్ట్ ప్రవక్తల ద్వారాగా మాట్లాడుట. త్రిత్వం గురించి పాత నిబంధనలో వందల కొలది వచనాలు దేవుడు ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు అని మనం చదవగలము. తండ్రి దగ్గరికి వద్దాము. హెబ్రూ 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మీరు పరిశోధిస్తే పాత నిబంధనలోని చాలా వందల కొలది వచనాలు ఉన్నాయి. కానీ ఎక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, ఎక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, ఎక్కడ కుమారుడు మాట్లాడుతున్నాడు అనేసి క్లారిటీ లేదు. కొత్త నిబంధనలను అయితే తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ అనేసి స్పష్టంగా రాయబడింది. కానీ పాత నిబంధనలోని యెహోవా 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 అని రాయబడింది. ఎక్కడెక్కడైతే క్లారిటీగా ఉన్నాయో ఆ వాక్యాల్ని మనం పరిశోధిద్దాము. నెక్స్ట్ కుమారుడు గురించి చూద్దాము. 2 కొరింథీ 13వ అధ్యాయము 3వ వాక్యము మీరు పరిశోధిస్తే, క్రీస్తు నా యందు పలుకుచున్నారని రుజువు కోరుతున్నారా? గమనించారా? ప్రవక్తల ద్వారాగా మాట్లాడుతున్న యేసు ప్రభు గారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం ఇదే చెప్తుంది. ఆది అంది వాక్యమును, ఆ వాక్యమే దేవుడయ్యున్ను. వాక్యం అంటే యేసుప్రభు గారు. ఆ యేసుప్రభు గారి శరీరధారి అయి వచ్చారు. నెక్స్ట్ పరిశుద్ధాత్మ గురించి చూద్దాము. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వాక్యం మీరు పరిశోధిస్తే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. కొత్త నిబంధనలోని లేఖనాలు అని ఉపయోగించినప్పుడు అది పాత నిబంధన రిఫరెన్స్లని మనం అర్థం చేసుకోవాలి. సో పాత నిబంధనలోని మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం మీరు పరిశోధిస్తే ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు. మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీరు రాజుల దగ్గర నిలబడినప్పుడు, వారు మిమ్మల్ని క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు భయపడకుండా మాట్లాడండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు అనేసి చెప్తున్నారు. సో ప్రవక్తల ద్వారాగా పరిశుద్ధాత్మ మాట్లాడారు. నెక్స్ట్ లేఖనాల రచన, రివిలేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్. త్రిత్వము ఇన్వాల్వ్మెంట్ ఇందులో చూస్తున్నాము. 2 తిమోతి 3వ అధ్యాయము 14-17 వరకు మీరు పరిశోధిస్తే, దైవ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. ఈ లేఖనాలన్నీ కూడా ప్రవక్తలకి గైడ్ చేసి రాయించేది త్రివేక దేవుడు. తండ్రి పాత్ర చూద్దాము. హిబ్రూలు 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మీరు పరిశోధిస్తే మనం ఆల్రెడీ ఇది పరిశోధించాము. ప్రవక్తల ద్వారాగా తండ్రి మాట్లాడాడు. వారు వాటిని గ్రంథంలో రాశారు. రచయితలు ప్రేరేపించి గ్రంథం రాయడంలో తండ్రి పాత్ర మనం చూస్తున్నాము. నెక్స్ట్ యోహాను 17:17 చదవండి. నీ వాక్యమే సత్యము అని మనం గమనిస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా తండ్రి పాత్ర మనం చూస్తున్నాము. నెక్స్ట్ కుమారుడి పాత్ర చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 మీరు పరిశోధిస్తే ఇక్కడ నా వాక్యము గమనించారా? నేను మీకు రిఫరెన్సెస్ ఇస్తున్నాను, మీరు తర్వాత చదవండి. ఇవన్నిటిలోని కూడా కుమారుడి పాత్ర మనం చూస్తున్నాము. రచయితల్ని ప్రేరేపించి గ్రంథం రాయించడంలో తండ్రి పాత్ర ఎంత ఉన్నదో కుమారుడి పాత్ర కూడా అంతే ఉన్నది. పరిశుద్ధాత్మ గురించి 1 కొరింథీయులు 1వ అధ్యాయము 13వ వాక్యము, అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 21వ వాక్యము మనం ఆల్రెడీ ఇందాక చదివాము. లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపించి పలికిరి అని మాట మనం చూసాము. సో పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ నిత్య జీవ ఆధారము. నిత్య జీవ ఆధారం, గివింగ్ ఆఫ్ ఇంటర్నల్ లైఫ్. నిత్య జీవం ఇవ్వాలంటే దేవుడు కూడా నిత్య జీవం కలిగి ఉండాలి. దీన్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరిశోధిద్దాము. మీరు రోమా 6వ అధ్యాయము 23వ వాక్యం మీరు పరిశోధిస్తే నిత్య జీవము దేవుని కృపావరము. ఇక్కడ త్రిత్వ పాత్ర కనబడుతుంది. నెక్స్ట్ తండ్రి పాత్ర చూద్దాము. నిత్య జీవానికి తండ్రి పాత్ర ఎంత ఉన్నదో చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యం మీరు పరిశోధిస్తే తండ్రిని కుమారుని ఎరుగుట నిత్య జీవము. యేసు యందు విశ్వసించే వారికి తండ్రి కుమారుడు ఇద్దరు నిత్య జీవం ఇస్తారని ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి తండ్రి నిత్య జీవం ఇస్తున్నాడు,
అదే వాక్యంలో కుమారుడు కూడా నిత్య జీవం ఇస్తున్నాడు అనేసి మనం చూస్తున్నాము. కుమారుడి పాత్ర యోహాను 10వ అధ్యాయము 28వ వాక్యం మీరు పరిశోధిస్తే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అని ఈ వాక్యంలో చూస్తున్నాము. గలతీయుల 6వ అధ్యాయము 8వ వాక్యం మీరు పరిశోధిస్తే, ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కొయ్యును అని మనం చూస్తున్నాము. అంటే దీనికి అర్థం ఏంటంటే, నీలో శరీర ఇచ్ఛలు ఉంటే నీకు శ్రమలు వస్తాయి, నీలో ఆత్మీయ ఫలాలు ఉంటే ఆత్మ నుండి నీకు నిత్య జీవం వస్తుంది అని అర్థము. ఇక్కడితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. ఇటువంటి నాలెడ్జ్ అనేది మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి, వారు కూడా ఈ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము.